తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రూటు మార్చింది. పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలన్న సూత్రాన్ని పాటిస్తుంది గులాబీ పార్టీ. ఇందులో భాగంగానే గిరిపుత్రులకు గులాబీ పార్టీ గాలం వేస్తుందని తెలుస్తోంది. లగచర్ల ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. గిరిజనుల్లో తమపై అసంతృప్తిని పోగొట్టే ప్రయత్నాలు బీఆర్ఎస్ ప్రారంభించిందని తెలుస్తోంది. గులాబీ పార్టీ ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయా లేదా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు ఏంటి? బీఆర్ఎస్ వ్యూహమేంటి? తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమై బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు గులాబీ పార్టీని కుంగదీశాయి. పార్టీ పెట్టినప్పటి నుంచి తమతో ఉన్న వర్గాలు దూరం అవడంతోనే ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురయ్యాయని బీఆర్ఎస్ అధిష్టానం గుర్తించింది. దూరమైన వర్గాలకు తిరిగి దగ్గరవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వ్యూహం రచిస్తుంది. ఇందులో భాగంగానే గిరిజనులకు దగ్గరయ్యేలా గులాబీ పార్టీ పావులు కదుపుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఫలితాల అనంతరం బీఆర్ఎస్ అధిష్టానం విశ్లేషించుకుంది. ఈ నేపథ్యంలోనే లగచర్ల ఘటనను తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది. గిరిజన వర్గాలతో మమేకమయ్యేలా గులాబీ పార్టీ ప్లాన్ అమలు చేస్తుంది. లగచర్ల బాధితులకు అండగా ఉండేలా గులాబీ పార్టీ కార్యాచరణను రూపొందించింది. గిరిజన ప్రభావం ఎక్కువగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. గిరిజన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా మద్దతు లభించలేదు. అలా కాకుండా ఆ సామాజిక వర్గాల వారిని దగ్గర చేసుకోవడానికి వారి కోసం ప్రతి సందర్భంలో అండగా ఉండాలని గులాబీ పార్టీ భావిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత తెలంగాణను పాలించింది. ఈ నేపథ్యంలో తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించింది. అయినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మెజారిటీ గిరిజనులు తమ అసంతృప్తిని చూపించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్న గులాబీ పార్టీ ఒక అంచనాకు వచ్చిందట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో గిరిజనుల భూసేకరణపై రగడ చోటు చేసుకుంది. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేలా గులాబీ పార్టీ పావులు కదుపుతుంది. ఫార్మసిటీ కోసం భూసేకరణ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. హైదరాబాద్ సిటీ శివారు ముచ్చట్ల ప్రాంతంలో ఫార్మసిటీ ఏర్పాటు చేసేందుకు తాము అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ జరిపామని, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఫార్మసిటీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో భూసేకరణ అంశం తీవ్ర వివాదంగా మారింది. భూసేకరణ కోసం వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. దీంతో రాష్ట్ర రాజకీయం ఇప్పుడు ఈ అంశం చుట్టే తిరుగుతుంది. ఈ ఘటన బీఆర్ఎస్ నేతల కుట్రలతోనే జరిగిందని కాంగ్రెస్ ఆరోపించగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంతోనే ప్రజలు తిరుగుబాటు చేశారని బీఆర్ఎస్ పార్టీ అంటోంది. మరోవైపు లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. కలెక్టర్పై జరిగిన దాడి ఘటనలో ప్రధాన సూత్రధారుడిగా పేర్కొంటూ పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే రిమాండ్కు పంపారు. ఇదే అంశాన్ని గులాబీ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. దీంతో అన్ని వ్యవస్థలను ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఇందులో భాగంగానే లగచర్ల వ్యవహారాన్ని ఢిల్లీ వరకు తీసుకువెళ్లారు. లగచర్ల ఘటన బాధితుల పక్షాన జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్తో పాటు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. గిరిజనులు తిరిగి దగ్గర అవ్వడంతోనే ఇందులో భాగంగా స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లగచర్ల బాధితులతో కలిసి ఢిల్లీ వెళ్లారన్న చర్చ నడుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ పై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లగచర్ల ఘటనను జాతీయ స్థాయిలో తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మొత్తానికి లగచర్ల ఘటనతో తిరిగి గిరిజనులకు దగ్గరవ్వాలన్న గులాబీ పార్టీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి.